మనిషి జీవితం అంకెలతో ముడిపడి ఉందా? మనం పుట్టిన తేదీ, మనం పెట్టే సంతకం, మనం వాడే మొబైల్, ఇలా ప్రతిదీ మన జీవితాన్ని నిజంగా శాసిస్తాయా, లేక ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగేవా? మరి చాలామంది భయపడిపోతుంటారు. వీటి వల్లే మా జీవితం నాశనం అయిపోతుంది, లేదంటే వీటి వల్లే మా జీవితం బాగుపడింది అని. మరి ఇవన్నీ నిజాలా వాస్తవాలా తెలుసుకుందాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మరి సంతకంలో ఒక అక్షరం మారితే మన తలరాతే మారిపోతుందా? మన ఫోన్ నెంబర్లు కొన్ని మారితే, లేదంటే ఒక కాంబినేషన్ ప్రకారం ఫోన్ నెంబర్ తీసుకుంటే లక్ కలిసి వస్తుందా? ఇదంతా ట్రాష్ అనుకుంటున్నారు కదా, కానీ ఇదే అసలైన జీవితం. సంఖ్యాశాస్త్రమే మన జీవితాన్ని శాసిస్తోంది అంటున్నారు గౌరవనీయులు సీనియర్ ఆస్ట్రో న్యూమరో గ్రాఫాలజిస్ట్, అలాగే బేబీ నేమిస్ట్, బేబీ నేమర్, అలాగే ఫ్యామిలీ కోచ్ డాక్టర్ దావుద్ గారు. గత 30 సంవత్సరాలుగా న్యూమరాలజీలో ఆయన సృష్టించిన సంచలనాలన్నీ మీకు తెలిసిందే. చూడండి, ఇలాంటి ఒక పుస్తకం కూడా. మనందరం న్యూమరాలజీ గురించి తెలుసుకోవాలి, మనందరం కూడా ఈ సంఖ్యల్ని ఫాలో అవ్వాలనే ఒక సదుద్దేశంతో, ఒక గొప్ప లక్ష్యంతో 42 సంవత్సరాలుగా ఆయన ఒక అక్షర సేద్యం, సంఖ్యా సేద్యం అని దీన్ని చేస్తున్నారు. మరి ఆయన ఇవాళ మనతో ఉండడం మన అదృష్టం. మరి ఆయన అడిగి ఈ సంఖ్యలేంటి, ఈ అంకెలేంటి, ఈ అంకెలు మన అదృష్టాన్ని ఎలా మారుస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. సో గురుగారు, అందరూ అనుకుంటున్నట్టుగా సంఖ్యాశాస్త్రం నిజంగా మన తలరాతను మారుస్తుందా, లేదా ఇదంతా మనం సృష్టించిన అంకెలు మన తలరాతను మార్చడం ఏంటి అని చాలా మందిలో ఒక సందేహం. ఏమంటారు మీరు? న్యూమరాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. ఓకే, ఇది తప్పకుండా మనిషి యొక్క అభివృద్ధి మీద, అన్ని విషయాల్లోనూ, మెంటల్ స్టేటస్, మీ యాటిట్యూడ్, మీ ఇతరులతో మాట్లాడే సంభాషణ, మీరు ఈనాడులో మొదలుపెట్టి ఇంత స్టేజ్కి రావటానికి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఎవరైనా జీవితంలో పైకి రావాలి అనుకునేటైతే న్యూమరాలజీ ఒక అద్భుతమైన సబ్జెక్ట్. ఎగ్జాంపుల్, నిన్న కాక మొన్న అమెరికాలో న్యూయార్క్ సిటీకి మేయర్గా వచ్చిన కుర్రోడు జోహరాన్ ముమ్దాని, ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ వ్యతిరేకించిన, ఆయన్ను కూడా ఎదిరించి ఒక ఇండియన్ బాయ్, మీరా నాయర్ గారు అబ్బాయి. మీరా నాయర్ గారు అంటే అందరికీ తెలుసు, కొంచెం మన మిడిల్ ఏజ్ వాళ్ళకి. షీఈ్ అ డైరెక్టర్, సంచలమైన డైరెక్టర్ ఆ రోజుల్లో. అలాంటి అబ్బాయి at the age of 34 years he became mayor. దాంట్లో ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఆయన డేటు 23/10/1992. ఓకే, దీన్ని బర్త్ నెంబర్ అంటారండి. ఇది 5. ఓకే ఓకే, ఈ మొత్తం ఇది 5, 6, 16, 25, 2, 27. ఓకే. ఈ 5 నెంబర్ అనేది బుధుడికి సంబంధించిన నెంబర్. మంచి తెలివితేటలు, ఇంటలెక్చువాలిటీ, ఇంటెలిజెన్స్. మనం చిన్నప్పుడు స్కూల్లో బాగా తెలివైన కుర్రోడిని వాడు బుర్ర పాదరసం రా అనేవాళ్ళు, మేము చదువుకునేవాళ్ళు ఆ రోజుల్లో. అందువల్ల ఈయన బాగా చదువుకున్నాడు, వెరీ గుడ్ స్పీకర్. 5వ తారీఖు పుట్టిన వాళ్ళు అందరూ కూడా 5, 14, 23 తారీఖుల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా మంచి పిఆర్ఓలు అవుతారండి. ఈ సినీ ఫీల్డ్ లో ఎవరున్నా సరే ఈ పిఆర్ఓలు చాలా మంది ఉంటారు చూడండి, ఇంటర్నేషనల్ అంబాసిడర్స్. పాతకాలంలో ఉండేవాళ్ళే, ఒక దేశానికి ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఈ 5వ తారీఖు కానీ 5వ తారీఖు పుట్టిన వాళ్ళు కానీ అవుతారు. ఈయన డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 5 అండి, బుధుడు. 27 అనేది మనకి ఆంధ్రదేశంలో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 9 నెంబర్ గురించి చాలా చాలా గొప్ప నెంబర్ అని అంటారు. ఈ రోజుకి అది 9 అని. ఈయన డెస్టినీ నెంబర్ 9 అంటే ఏదైనా ఒక పని పెట్టుకుంటే దాన్ని సాధించే వరకు విశ్రాంతి లేకుండా కష్టపడి దానికి వస్తారు. అందువల్లనే ఆయన చాలా చిన్న ఏజ్లోనే దేశ ప్రెసిడెంట్ని వ్యతిరేకించి ఆయన ప్రెసిడెంట్ కాగలిగాడు. దానికి ఆయన నేమ్ కూడా ముఖ్యం, జోహరాన్. ZOHARAN.
JOHRN. ఓకే. జొహ్రాన్ పేరు అందరూ జొహ్రాన్ అని అంటారు. ఓకే. ఈ పేరు ఒక సిస్టంలో 27 వస్తుందండి. ఓకే. ఓ ఆటోమేటిక్గా 27. ఈయన డెస్టినీ నెంబర్ 27కి 27 ఇదైంది. అలా నేము పెట్టడం అనేది బేబీ నేమర్, బేబీ నేమ్ పెట్టడం అనేది ముఖ్యం. ఆటోమేటిక్గా ఆయన జాతకం బాగుంది, అప్పుడు ఆయన టైం బాగుంది కాబట్టి దీనికి ఇది చాల్డియన్ సిస్టంలో 27 నెంబర్ వచ్చింది. అందువల్లనే ఆయన ఒక ట్రంప్ గారు ఒక మీటింగ్లో ఒక రకంగా అంటే దాని కౌంటర్. జనరల్గా ప్రెసిడెంట్కి మాట్లాడాలంటే, ఎదురుగా మాట్లాడాలంటే, ఎగనిస్ట్గా మాట్లాడాలంటే చాలా మందికి భయం వేస్తుంది, మరి ఎంతటి వాడికైనా. అందులో చిన్న కుర్రవాడు, ఆయనకి ఆ దేశం కూడా కాదు, ఉగండా, ప్లస్ ఉగండాలో పుట్టాడు. బేసిక్ సౌత్ ఏషియా ఈ బీజాలు ఉన్నవాడు ధైర్యంగా మాట్లాడగలిగాడంటే బికాజ్ ఆఫ్ 27. డెస్టినీ నెంబర్ 27, నేమ్ నెంబర్ 27. రైట్. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూద్దాం. 1వ నెంబర్ లో పుట్టిన, అంటే 1వ తేదీన పుట్టిన వ్యక్తికి 9వ తేదీన పుట్టిన వ్యక్తికి అంటే వ్యక్తిత్వంలో కానీ నేను దీనికి డీటెయిల్గా చెప్తాను. ఒక సిస్టంలో ఇంకొక సిస్టమ్, పైథాగరస్ సిస్టమ్ అని ఒక నెంబర్ ఉందండి. ఓకే. ఇది 37 నెంబర్ అనేది ఒక అద్భుతమైన నెంబర్. ఈ 5కి సూర్యుడికి, ఇది బుధుడికి సూర్యుడు కంపాటబుల్ ఫ్రెండ్లీ నెంబర్. ఓకే. కుజుడికి సూర్యుడు కంపాటబుల్ నెంబర్. ఇది ఉండటం వల్ల అంటే 9 అనేది కుజుడు సేనాపతి అయితే 37 అనేది రాజు సూర్యుడు. ఆయన నేమ్ నెంబరు ఒక సిస్టంలో 27, ఒక సిస్టంలో 37. ఎవరైనా జీవితంలో బాగా పైకి వచ్చారు అంటే వాడది 37. కానీ మోస్ట్ ఆఫ్ ది ప్రెసిడెంట్స్, బాబు రాజేంద్ర ప్రసాద్ 46, సర్వేపల్లి రాధాకృష్ణన్ 46, 64, 82 ఇలాంటి నెంబర్లు ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా దే విల్ కమ్ అప్ ఇన్ ద లైఫ్. ఏం లాజిక్ ఏముంది గురుగారు ఇందులో? ఇది ఈ కొన్ని నెంబర్లకి పైథాగరస్ అనే మహానుభావుడు కొన్ని డెఫినేషన్స్ ఇచ్చాడు. ఈ డెఫినేషన్ ప్రకారంగా 37, 19 ఈ నెంబర్లు ఎవరికి వచ్చినా, సూపర్ స్టార్ కృష్ణ ఒక సిస్టంలో 19. అందువల్లే ఆయన ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారిని ఎదిరించి సినిమాలు తీశారు. అల్లూరి సీతారామరాజు మోసగాళ్ళకి మోసగాళ్ళు అసలు ఒక విప్లవం తీసుకొచ్చాడు బికాజ్ ఆయన నెంబర్ 19. ఈయన కూడా విప్లవం తీసుకొచ్చాడు బికాజ్ ఈ నెంబర్ 37. మోస్ట్ ఆఫ్ ది ఐఏఎస్ ఆఫీసర్లకి చాలా మందికి 46 నెంబర్లో ఉంటారు. 46 అనేది మొకటము లేని మహారాజులాగా ఉంటారు. అందువల్లనే ఈయనకి ఒక సిస్టంలో 27, ఒక సిస్టంలో 37. ఆ తర్వాత నేను చేసిన ఈ నా 45 ఇయర్స్ సర్వీస్లో కొన్ని నేను రీసెర్చ్ చేసి ఎప్పటికప్పుడు పేపర్లోను, బుక్స్లోను, మీలాంటి వీడియోలోను ఇస్తుంటాను. ఎవరి పేరులో అయినా ఓ అనే అక్షరం ఉంటే దే విల్ కమ్ అప్ ఇన్ ద లైఫ్. మైక్రోసాఫ్ట్ ఎక్కడ ఉన్నా, సెకండ్ లెటర్ ఈజ్ వెరీ గుడ్. ఎక్కడ పేరులో ఎక్కడ ఉన్నా, ఇదివరకు సుబ్బారావు, వెంకట్రావు, రామారావు ఇలా ఉండేది. వాళ్ళందరి పేర్లలో ఓ ఉండేది. అందువల్ల వాళ్ళందరూ కూడా చాలా బాగా టాప్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యన ఒక 20-25 ఏళ్ళ నుంచి అమ్మ పేరులో సగం, నాన్న పేరులో సగం పెట్టి పెడుతున్నారు. అలా కాకుండా ఓ ఉండటం, అలా ఓ ఉండటం. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో, గూగుల్, జెప్టో, జొమాటో ఇలా ఏది చూసినా ఇంటర్నేషనల్గా హీరో, రాడో ఫోన్, రాడో వాచ్ ఇలాంటి, నోకియా, సోనీ ఇలా ఏ పేరులైనా ఇంటర్నేషనల్గా బాగా పేరు వచ్చిన వాటిల్లో ఓ అనే అక్షరం ఉంటుంది. నేను కూడా దావూద్, DAWO వాడి. అందువల్లే మీరు గూగుల్కి వెళ్ళి కొడితే వరల్డ్ ఫేమస్ ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్ అంటే నా పేరే వస్తుంది. ఓ అనేది చాలా పవర్ఫుల్. ఈయన పేరులో కూడా ఓ ఉంది. మన ఛానల్లో కూడా ఉంది గురూజీ. కొలుగురి 24/7 ఎవరి పేరు, మీ పేరు, మీ ఇంటి పేరు కాబట్టి అందువల్లే మీరు ఈనాడులో చిన్న జీవితం మా ఇంటి పేరు ఎవరి పేరులో ఓ అనే అక్షరం ఉన్నా దే విల్ కమ్ అప్ ఇన్ ద లైఫ్. ఎవరైనా ఇప్పుడు మా మిస్సెస్ పేరు కూడా రసూల్, ఓ ఉంటుంది. ఒక చిన్న ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన అమ్మాయిని నేను చేసుకున్నాను. ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉంది. అది ఆ పేరులో ఉన్న వాళ్ళకి
ఆ కెపాసిటీ వస్తుంది. సరే నేను ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాను, దాని గురించి చెప్తారా? ఇది అయిపోయింది. ఇది అందువల్లనే జొహరాన్ అంటే ఎవరికైనా బిడ్డ పుట్టగానే డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా హరస్కోప్కి అనుగుణంగా, హరస్కోప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. హరస్కోప్ లో నక్షత్రం ప్రకారంగా నక్షత్రం ఏ తత్వంలో ఉన్నది అంటే హరస్కోప్ లో 4 తత్వాలు ఉంటాయండి. భూతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము. ఏ తత్వానికి ఆపోజిట్లో పెట్టి జలతత్వంకి అయితే భూతత్వంలో పేరు పెట్టాలి. భూతత్వం వాళ్ళకి జలతత్వం, భూమికి నీళ్లు ఉంటేనే పంట పండింది. అగ్నికి వాయువు తోడైతేనే బాగా ఇదవుతుంది. అందువల్ల నక్షత్ర ప్రకారంగా పెట్టుకుంటారండి చాలా మంది. ఆంధ్రదేశంలో, తెలంగాణలో నక్షత్రాలను పేరు పెట్టరండి, ఎందుకంటే చేతపడి బాణామతి చేస్తారండి. అవి ఏమి లేవు. కానీ భయం ఏమైనా కానీ ఎవరు కనిపెట్టారో కానీ కాన్సెప్ట్ చాలా మంచిది. నక్షత్రం కాకుండా నేను చెప్పినట్టుగా ఈ తత్వాలకి అనుగుణంగా, నక్షత్రానికి అనుగుణంగా, అంటే నక్షత్రానికి అనుగుణ తత్వాలు కావాలంటే క్షేమతార, సంపత్తారలో వస్తాయి. మిత్రతార, ఇది చూసుకొని ఆ నక్షత్రాలలో మొదటి అక్షరం తీసుకోవాలి. జ్యోతిష్యం ఇది తల్లి లాంటిది. అది తీసుకొని ఫస్ట్ అక్షరంతో పాటుగా ఈ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్కి, డెసి నెంబర్కి అనుగుణంగా ఫ్రెండ్లీ నెంబర్లో పేరు పెట్టుకోగలిగితే ఇలా 27/37, అందువల్ల 34 years బాయ్, డెమోక్రటిక్ బాయ్ ఈజ్ బికెమ్. కాదు 27 ఆయనదే అంటున్నాడు, 37 ఆయన అంటే ఒక 2 సిస్టమ్లు అండి. చాల్డియన్ సిస్టము అందరూ చాలా మంది మన సైడ్ లో చాల్డియన్ సిస్టమే చూస్తారు. చాల్డియన్ సిస్టమ్ తో పాటు పైథాగరస్ సిస్టమ్ కూడా చూడాలి. ఈ 2 సిస్టముల్లో ఉంటాయి. నాది ఇంకొక సిస్టమ్, ఇంకా 2 సిస్టంలో నేను చూస్తాను పేరు. ఆ సిస్టంలో కూడా పేరు బాగుండాలి. 4 సిస్టంలో నేను చూస్తాను. జనరల్ గా చాలా మంది ఒక సిస్టంలో చూస్తారు, ఒక సిస్టంలో చూడకూడదని. 2 సిస్టంలో చూడాలి. నేనైతే ఇంకొక 2 సిస్టంలో కూడా చూస్తాను. అలా చూసుకొని మంచి పేరు పెట్టుకోగలిగితే బిడ్డకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. బిడ్డ భవిష్యత్తే కాదు, మంచి పేరు పెడితే, మీ అబ్బాయికి మంచి పేరు పెడితే మీ అబ్బాయే డెవలప్ అవడం కాదండి, మీరు కూడా, పేరెంట్స్ కూడా. ఇది చాలా మందికి తెలియదు. బిడ్డ మంచి పేరు పెడితే వాడు కలెక్టర్ అయ్యాడు అనుకోండి, మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. బిడ్డ బాగా చదువుతున్నాడు అనుకోండి, మా తాతగారి దగ్గరికి వచ్చి, మా టీచర్లు హై స్కూల్లో, అంటే మా తాత టైలరు, జనరల్గా వాళ్ళకి మంచి ఏదో తగ్గిస్తాడు కదా అని, అబ్బో మీ మనవాడు అట్టు చదువుతాడండి, ఎట్లా చదువుతాడని చెప్పేవాడు. అబ్బో మా తాత చాలా ఉబ్బిపోయేవాడు. అంటే నేను చదవటం వల్ల మా తాతకి కూడా క్రెడిట్స్ ఇచ్చారు. అలా ఎవరి పేరు మంచి బిడ్డకి మంచి పేరు పెట్టుకోవటం వల్ల పేరెంట్స్ వంశ వృద్ధి జరుగుతుంది. బట్ చాలా మంది తెలియదు. ఏముంది లేదా వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఎందుకు, మనమే పెట్టుకుందాం అనుకుంటారు. చాలా రాంగ్ నోషన్. మనం ఎంతో ఖర్చు పెడతాం. బిర్యానీకి 1000 రూపాయలు పెడతాం. 4 బిర్యానీ 4000 అవుతాయి 4 రోజులు తింటే వారంలో. కానీ ఇది 100 సంవత్సరాల పేరు. దీనికి చాలా జాగ్రత్తగా, ఇలా నేను చెప్పాను కదా ఒక ఎగ్జాంపుల్, జొహరాన్, మందాని, ఇలా పేరు పెట్టుకోగలిగితే జీవితం చాలా బాగుంటుంది. ఫ్యామిలీ గ్రోత్, డెవలప్మెంట్ ఉంటుంది. జీవితంలో అంచెలంచెలుగా వెళ్ళి ఈ కుర్రోడు ఇప్పుడు న్యూయార్క్, రేపు అమెరికా ప్రెసిడెంట్ కూడా అవుతాడు. డెమోక్రటిక్ ద్వారా ట్రై చేస్తే తప్పకుండా ఈ అబ్బాయి ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో గురుగారు, నేను మీకు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాను. తప్పకుండా. దాని గురించి అనానిమస్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. దాని గురించి చెప్పండి. రైట్, 01/01 జనవరి 1 అన్నమాట, 1975. ఈ నంబర్ గురించి చెప్పండి. ఈ నంబర్, ఈ అబ్బాయి పుట్టింది 1వ నెంబర్. ఇది ఇక్కడ 8 డిజిట్స్ ఉంటాయండి, 8 డిజిట్స్ ఉంటాయి. ఈ 8 డిజిట్స్ యొక్క ప్రభావం ఆ బిడ్డ మీద ఉంటుంది. చాలా మంది బర్త్ నెంబరు డెస్టినీ నెంబరే అనుకుంటారు. ఇది బర్త్ నెంబర్ అండి. 1 + 1 2 3 3 9 12 12 7 19 19 5 24. ఈ అబ్బాయికి బర్త్ నెంబర్ 1 అంటే సూర్యుడు, డెస్టినీ నెంబర్ 24. మీరు ఆటోమేటిక్గా హరస్కోప్లో సూర్యుడు బాగా మంచి స్థితిలో ఉంటాడు, శుక్రుడు మంచి స్థితిలో ఉంటాడు. ఈ బిడ్డ చాలా అందంగా ఉంటాడు, చాలా మంచి డ్రెస్సులు వేసుకుంటాడు, స్పీకింగ్ చాలా చక్కగా మాట్లాడతాడు. ఈ 1 నెంబర్ ఉండటం వల్ల రాజులాగా, లీడర్ లాగా ఉంటాడు. ఈజ్ ఎ లీడర్.
లీడర్ లాగా ఉంటాడు, అందరిని కలుపుకొని వెళ్తాడు. ఒకళ్ళు వెనక కొంతమంది ఏదో ప్రిన్సిపాల్ గారి దగ్గర మాట్లాడదామని అక్కడ లోపలికి వెళ్ళగానే ఒకడు వెనక దాక్కుంటాడు, ఒకడు ముందుకెళ్ళి ధైర్యంగా మాట్లాడతాడు, వాడే నెంబర్ 1. ఒకడు ధైర్యంగా మాట్లాడతాడు, చాలా అందంగా వినసొంపుగా మాట్లాడతాడు, శుక్ర ప్రభావం, వినసొంపుగా విపులంగా ఇచ్చేసి అది అట్టిగా ఒలిసి నోట్లో పెట్టినట్టుగా చాలా బాగా చెప్తాడు. వీడు అందంగా కూడా ఉంటాడు, వాళ్ళు పుట్టాడు కాబట్టి హైట్ ఉంటాడు, మంచి పర్సనాలిటీ, మంచి అందమైన పర్సనాలిటీ ఉంటుంది. ఈ అబ్బాయికి ఈ 1 నెంబర్లో కానీ 6 నెంబర్లో కానీ లేదా ఈ రెండిటికి కంపాటబుల్ నెంబర్ 5 నెంబర్లో కానీ పేరు పెట్టగలిగితే లేదా 9 నెంబర్లో పేరు పెట్టగలిగితే జీవితం చాలా బాగా ఉంటుంది. 9 నెంబర్లో పేరు పెట్టడం అంటే ఇందాక నేను చెప్పాను 27, 37 అలా నేమ్ నెంబర్ వచ్చేటట్టుగా పేరు పెట్టి ఆ పేరుని కనుక పిలవగలిగితే జీవితం చాలా బాగా ఉంటుంది. సపోజ్ 3 నెంబర్లో పెట్టుకున్నాను అనుకోండి, ఎందుకులే బిఎస్ రావు గారికి డబ్బులు దండగా మనమే పెట్టుకున్నాను అనుకోండి, అంత ఫలితం ఉండదు. వాడు బాగా చదివినా కూడా ఉద్యోగం రాదు. చాలా మంది మాతో చదువుకున్నావు చాలా తెలియగల పిల్లలు ఉద్యోగాలు లేక ప్రైవేట్ ఉద్యోగాలు చేరారు. అలా లేకపోతే 2 నెంబర్లో పెట్టాడు అనుకోండి, ఈ 2 నెంబర్లో పెడితే ఈ 1 నెంబర్ యొక్క ప్రభావం తగ్గుతుంది. టిమిడ్, పిరికిగా ఉంటాడు, ఏదో లోపలే ఆలోచించుకుంటా గుణుక్కుంటా ఉంటారు చూడండి, అలా తయారవుతారు. అలా కాకుండా ఈ అబ్బాయి బాగా డెవలప్ అవ్వాలి అంటే 1లో 19లో పెట్టచ్చు, లేదా 24లో పెట్టచ్చు, 37లో పెట్టచ్చు, 23లో పెట్టచ్చు, 32లో పెట్టచ్చు. ఇలా మంచి నెంబర్లో పేరు పెట్టడం అనేది అంత ఈజీ కాదండి. ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు కొంతమంది పెడతారు. ఒక్కో రోజు నాకు 10 రోజులు కూడా పడుతుంది, 10 రోజులు పడుతుంది ఒక పేరు పెట్టడం. చూడండి మా రివ్యూలో చూడండి, 5-6 రోజులు వెతికి వాడిని ప్లీజ్ పెట్టాలి. ఆ నక్షత్రం అక్షరాలు చూసుకోవాలి, ప్లస్ వాడికి మంచి నెంబర్ ఇవ్వాలి. మనం నమ్మి మన దగ్గరికి వచ్చాడు, మళ్ళీ 4 పద్ధతుల్లో చూసాలి, మనకి నమ్మి మన దగ్గరికి వస్తాడు. ఇప్పుడు ఈ నెంబర్ కి డ్రైవర్ నెంబర్, కండక్టర్ నెంబర్, ఈ డ్రైవర్ నెంబర్ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తారు సార్. 1 నెంబర్ ఇస్ బర్త్ నెంబరు, డ్రైవర్ నెంబరు. ఈ మొత్తం కూడితే వచ్చిన 24 నెంబరు కండక్టర్ నెంబర్. ఈ రెండిటికి కంపాటబిలిటీగా ఉన్నట్టుగా చూడాలి, అది బేసిక్ ప్రిన్సిపల్. తర్వాత ఇక్కడ ఉన్న నెంబర్లకు కూడా చూడాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 2వ నెంబర్ మిస్ అయింది, 3 మిస్ అయింది, 4 మిస్ అయింది, 6 మిస్ అయింది, 8 మిస్ అయింది. ఆ మిస్ అయిన నెంబర్కి 3 గురువులాగా ఉండటం, స్వీట్గా మాట్లాడటం, 2 కళలు కనటం, క్రియేటివిటీ ఉండటం, 4 న్యూ టెక్నాలజీస్ నేర్చుకోవాలనే కోరిక ఉండటం, 6 ఇక్కడ 6 తీసుకొస్తాం అనుకోండి, డెస్టినీ నెంబర్ 6 ఉంది కాబట్టి పర్లేదు. 8 మేనేజ్మెంట్ టెక్నిక్స్. ఎవరైనా 8వ తారీఖు పుట్టిన వాళ్ళే ప్రెసిడెంట్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ. ఇప్పుడు మన కేసీఆర్ గారు 17th పుట్టారు, రేవంత్ రెడ్డి గారు 8th పుట్టారు, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 8 సంఖ్యలో చాలా ఉన్నారు. నేను కూడా పుట్టాను, మీరు కూడా 8 పుట్టారని నాకు నమ్మకం. అవునా? మీరు ఏ డేట్లో పుట్టారు చెప్పకూడదు, ఇది నాదే, మీదేనా? ఈ 8వ నెంబర్ ఉండటం వల్ల అలా ఈ మిస్ అయిన నెంబర్లు నేమ్ నెంబర్లో రావాలి. ఇప్పుడు చేయండి అయితే. బి శ్రీనివాసరావు, బుర్రా శ్రీనివాస్, అంతే. SRINIBAS శ్రీనివాస్. దీంట్లో S అంటే 3, R అంటే 2, I అంటే శ్రీ 1, N అంటే 5, 1, 6, 1, 3. ఎట్లా కూడుతున్నారు? దీనికి ఒక నెంబర్లు ఉన్నాయండి. నేను నా పేజీ, నా బుక్లో 20, 25, 24, 25, 26 పేజీల్లో ఏ నెంబర్కి ఏ అక్షరానికి ఏ నెంబర్ ఉన్నది క్లియర్గా ఇచ్చాం. మొదటి 26 పేజెస్ చదివితే చాలా బాగా తెలుస్తుంది. ఇది 440 పేజీలతో ఒక 30 సంవత్సరాలు రీసెర్చ్ చేసి బుక్ రాశాను. ఇది రాసి 15 ఏళ్ళు అవుతుంది. ఆ తర్వాత సో మెనీ రీసెర్చ్ చేశాను. అవన్నీ కూడా మీ ద్వారా, మీలాంటి వాళ్ళ ఇంటర్వ్యూల్లో అన్ని రివీల్ చేస్తుంటాను. నేను ఏది దాచిపెట్టుకోను, ఎందుకంటే చనిపోయిన తర్వాత నా సబ్జెక్టు
వేస్ట్ అయిపోతుంది. అందువల్ల బతికున్నప్పుడే అందరికీ చెబితే ఈ రావటం కానీ, మ్యారేజ్ డేట్ల మీద రీసెర్చ్ చేయటం కానీ, అమ్మాయిల పేరులో తా రాకూడదని, అమ్మాయిల పేరులో టీ అనే అక్షరం రాకూడదు. దిస్ ఇస్ మై రీసెర్చ్. ఇది తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఇప్పుడు మీకు ఈ 3 నెంబర్ లేదు, అయినా 3 నెంబర్ తీసుకొచ్చాం, వచ్చింది మీ శ్రీనివాస్. 2 నెంబర్ లేదు, 2 నెంబర్ క్రియేటివిటీ ఉంటుంది. 1 నెంబర్ మీకు ఎలా ఉంది, 1 యొక్క ఎఫెక్ట్. 5 నెంబర్ లేదు, 5 నెంబర్ ఉందండి, మంచి పిఆర్ మీరు. తర్వాత 6 అంటే మొత్తం టోటల్ వచ్చింది. ఏఎస్ ఇది పైథాగరస్ సిస్టంలో ఇది 1 9 9 5 1 7 1 1 అంటే మీకు 9వ నెంబర్ ఆల్రెడీ ఉందండి 19లో. ఈ 9వ నెంబర్ కవర్ అయింది. ఈ 7 నెంబరు అంటే మీకు భక్తి కూడా ఉంటుంది, అప్పుడప్పుడు బొట్టు కూడా పెట్టుకుంటారు. ఈ 7 నెంబర్ ఇదైంది. ఒక 8 నెంబర్ మీకు ఎక్కడ రాలేదు. 8 నెంబర్ పెడితే ఇంకొంచెం బాగా క్రియేటివిటీ రావటం, లా చదవాలనే కోరిక కలగటం, ఎంబీఏ చేయాలనే కోరిక కలగటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఒక 8 కూడా వచ్చి ఉన్నట్టయితే వదిలేస్తారు. ఆ 8 నెంబర్ కనుక ఎక్కడన్నా వచ్చినట్టయితే లా చేయటం కానీ, ఎంబీఏ చేయటం కానీ, ఇలాంటి అన్నీ ఉంటాయి. మీకు 8 నెంబర్ ఇది ఉంది. ఈ 8 నెంబర్కి సంబంధించిన బ్లూ కలర్ డ్రెస్సులు వేసుకుంటే, మీరు బ్లూ కలర్ కచ్చి పెట్టుకున్నా, లేకపోతే ఈ దారాలు ఉంటాయి, బ్లూ కలర్ దారం వేసుకున్నా, దీన్ని మీరు అధిగమించవచ్చు. ఇలా మీ పేరు చాలా బాగా ఉందండి. ముఖ్యంగా 1/24 చాలా బాగుంటుంది. ఈ 24 నెంబర్ అనేది అందంగా 1వ నెంబర్ వల్ల లీడర్లుగా, అందుకని మీరు సొంతగా స్టూడియో పెట్టుకొని, అదీగాక ఈ వీడియోస్లో వీటిలో మీరు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మీరు వీడియో పెట్టగానే టకటక వేలల్లోకి వెళ్ళిపోతుంది. లైకులు కూడా అలా ఉంటాయి. చాలా మంది ఎన్ని చేసినా కూడా 6 7 దాటం. అందువల్ల ఇది. ఆ తర్వాత మీకు ఎవరికైనా 2 ఇనిషియల్స్ ఉంటాయి. మీ బి శ్రీనివాస్, మీ ఇంటి పేరు ఏంటి? బుర్రా బిఆర్ శ్రీనివాస్ అని పెట్టుకుని ఇంకా బాగుంటుంది. దిస్ ఈజ్ మై రీసెర్చ్. ఎవరికైనా ఇనిషియల్స్ 2 ఉంటే, ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎస్ సుబ్బలక్ష్మి, బిఎన్ రెడ్డి, కేవి రెడ్డి, ఎంఎస్ రాజు, ఎంఎస్ రెడ్డి, ఇలా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, 2 ఇనిషియల్స్ ఎవరికైతే ఉంటాయో దే విల్ కమ్ అప్ ఇన్ ద లైఫ్. ఇలా న్యూమరాలజీలో పేరు పెట్టడం, సిగ్నేచర్ చేయటం అనేది ఒక గొప్ప ఆర్ట్. దానికి తగిన శ్రమ, టైము ఉండాలి. ఏదో 5 నిమిషాలు అని చెప్పేసాము, అనుభవం ఉండాలి. ఏదో 5 నిమిషాలు చెప్పేసాము, ఫీజు ఇచ్చేసావా, కాదండి. క్లయింట్ పట్ల మీకు ఒక బాధ్యత ఉండాలి. మనం నమ్మి మన దగ్గరికి వచ్చాడంటే వాడికి ఏదో ఒక పాజిటివ్ చేయాలి. మనం తీసుకున్న డబ్బుకి ఒక 100 రూట్లు పాజిటివ్గా వాడికి చెప్పాలి. అది కూడా మన జాతకం, మన జాతకం కూడా సహకరించాలి. ఆయన వచ్చిన రోజున మన టైం కూడా బాగా సహకరిస్తే చాలా వరకు అవుతాయి. ఆ రోజున మనకి జాతకం, మన గ్రహ ప్రభావం లేకపోతే కొంచెం ఇది అవుతుంది. అందువల్ల జాతకం నేము పెట్టడం అనేది చాలా గొప్పది. సూపర్ గురుజీ, వండర్ఫుల్ గా చెప్పారు. అసలు అంటే నేను మేము ఏం చెప్పకుండా చెప్పాను మీకు, బట్ అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో రైట్. సో ఇంకా లేడీస్ పేర్లో టీ ఉండకూడదు అన్నారు, ఏంటి ఆ ప్రాబ్లం? నేను చూసిన దాని ప్రకారం, నేను రైల్వేలో అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో పనిచేసేవాడిని. ఓకే. నా పక్క సెక్షన్ అంటే ఒక 4 ఎస్ఓలు ఉంటారు. ఒక అతను కంపాషనేట్ గ్రౌండ్స్ చూస్తుంటాడు. ఓకే. వచ్చినప్పుడు అందరికీ తెలుసు, ఒకే రూమ్లో ఉంటాం కాబట్టి పలానా మాలతి టీ వచ్చింది. హస్బెండ్ చిన్న అమ్మాయి, అరే ఎట్లా చనిపోయాడమ్మా అంటే తాగి చచ్చిపోయాడండి. ఒక 15 రోజుల్లో ఇంకొక అమ్మాయి వచ్చింది, ఇంకా పేరు గుర్తులేదు. కానీ ఏ పేరు చూసినా మాలతి, సునీత, సీత, శ్వేత, లత, ప్రపంచంలో సగం పేర్లు అలాగే ఉంటాయి. అందువల్లే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, డైవర్స్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా ఎక్కడ చూసినా. ఇది 1995 నుంచి నేను అబ్జర్వ్ చేసుకున్నాను. నాకు ఇన్స్పిరేషను అక్కడే వచ్చింది. ఓకే. ఎప్పుడు అమ్మాయిలందరూ కాపేడుతో ఉన్న వాళ్ళే కంపాషన్, భర్త చనిపోయి వస్తున్నారు అని చూశా. అలా తర్వాత మన రాజకీయ నాయకులు, ప్రామినెంట్ పిల్లలు, ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు చెప్పకూడదు కానీ సూర్యకాంతం గారు ఈయన నా భర్త అండి, ఈయన మనవడు, ఈడు కొడుకు, ఈడు కూతురు, ఈ మనవడు అని ఎక్కడ చెప్పలే.
ఎందుకు ఆ? ఎందుకు అదే అంత పెద్ద యాక్టర్. అసలు గీతాంజలి గారు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఆయన రామకృష్ణ గారి సెకండ్ భర్త చనిపోయాడు. జయంతి గారు మన పేకెట్టి గారికి 4వ భార్య 5వ భార్య. బా జయంతి గారు ఆమెకి ఏదో ఒక కొడుకు ఏదో ఉన్నా అనుకుంటా. ఆమె కూడా భర్త ఎప్పుడు దూరంగా ఉంది. పేకెట్టి శివరాజు గారు, శివరామ్ గారు, పేకెట్టి శ్రీరామ్ గారు, పేకెట్టి శివరామ్ గారు. ఆయనకి 4-5 ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి 4వ నెలలో జనవరిలో ఒక వస్తే మళ్ళీ ఏప్రిల్లోనో మేలోనో మళ్ళీ ఈ టర్మ్ వచ్చేది. అలాంటి వాళ్ళు అంటే ఫ్యామిలీ కొంచెం ఇబ్బంది. అలా ఎవరినైనా చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది, మీరు ఇప్పుడు టీవీ ముఖంగా చెప్పడం అంత బాగుండదు. మీరు ఆలోచించండి, పేరుతో ఉన్న ప్రముఖులందరూ ఇప్పుడు ఉంటారు, వాళ్ళకి డైవర్స్ అవ్వటం కానీ, భర్త దురదృష్టవశాత్తు దూరం అవ్వటం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. నేను అప్పుడు దగ్గర ఒక 30-40 కేసులు చూశాను. ఓకే. చూసిన తర్వాత ప్రాపంచిక జీవితంలో నా క్లాస్మేట్ వాళ్ళ చెల్లెలు ఒక అమ్మాయి, పేరు చెప్పడం బాగుండదు, ఆ అమ్మాయి పేరు ఉండేది. చాలా అందంగా ఉండేది. అంటే మా క్లాస్మేట్ నన్ను అందరూ క్లాసులో అందరూ అన్నయ్య అంటారు. అంటే నేను వాళ్ళతో చాలా క్లోజ్ కాబట్టి నేను చాలా క్లోజ్. అప్పుడు నా అదృష్టం ఏంటంటే 6వ క్లాస్ అమ్మాయి కూడా నాకు ఇప్పుడు తెలుసు. ఇప్పుడు నాతో మాట్లాడారు. అందరూ క్లాస్మేట్స్ నాతో టచ్లో ఉంటారు. బికాజ్ నా నెంబర్ ఇస్ 37. ఓకే. అలా నేను మా క్లాస్మేట్తో మీ అమ్మాయి చెల్లెలు చాలా అందంగా ఉంది, ఆ రోజుల్లో మంచి భర్త దొరుకుతాడు అని చెప్పేవాడిని. అలాగే అన్నయ్య నేను అంటే ఇదో రుచాన్ని హైదరాబాద్ వచ్చేయటం. అప్పుడు తర్వాత చాలా కాలం తర్వాత 2010 ఆ ప్రాంతాల్లో అక్కడికి వెళ్ళి ఆ ఊరికి వెళ్తే అక్కడ ఫోన్ చేస్తే రా అన్నయ్య అంది. ఇంటికి వెళ్తే వాళ్ళ హస్బెండ్ ఒక మృగంలాగా ఉన్నాడు. నిజంగా నేను చూసి ఆశ్చర్యపోయా, ఇంత అందమైన అమ్మాయికి ఇలాంటి వాడు దొరకటం ఏంటా అని. అప్పుడు నాకు ఈ పాయింట్ తెలియదు. 2010కి నాకు పాయింట్ తెలుసు. అదే అప్పుడు అనుకున్నా, ఓహో ఈ పేరులో తాముండ బట్టి ఇలా వచ్చింది అని. అలా చాలామందిని నా క్లాస్మేట్స్ అందరినీ చూసా. కొంతమంది భర్త లేకపోవటం, చాలా అందమైన అమ్మాయిలు భర్త లేకపోవటం, కొంతమంది డైవర్స్ అవ్వటం, ఇలా అందరినీ చాలామంది చూస్తే అరే ఆ అమ్మాయికి భర్త లేడా, అంత అందంగా ఉండేది చిన్నప్పుడు అని అనుకునేవాడిని. అలా ప్రాపంచిక జీవితంలో ఇప్పుడు అంతా చూసినా తానే అక్షరం ఉన్నవాడికి ఎవరికైనా శ్వేత, సీత, గీత, లత వీళ్ళందరికీ కూడా అవుతుంది. అందుకని 1995 నుంచి నేను చాలా ఆర్టికల్స్ రాశాను. నేను ప్రెస్టీజియస్ ఈటీవీలో రాశి చక్రం చేసేవాడిని. దాంట్లో కూడా చెప్పా, G24 గంటలు చెప్పేవాడిని. తర్వాత సాక్షిలో ఒక 5 years నేను ఆర్టికల్ రాశాను. దాంట్లో కూడా రాశా. కానీ ఇప్పటికీ కొంతమంది తెలియక ఇంకా పెట్టుకుంటున్నారు. అది పోవాలి. మీలాంటి వాళ్ళు ఇలా ఇంటర్వ్యూలు చేయటం వల్ల పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మార్చొచ్చండి. పద్మలతలో లత తీసేయండి, పద్మని మార్చుకోండి లత. ఇక మార్చేసి ఎక్కడ చెప్పకుండా పద్మలత తీసేసి కట్ చేసేసి పద్మ, సిగ్నేచర్ లో కూడా పద్మ అంతే. ఇప్పుడు లత ఉంది, ఒక లాని పెట్టుకుంటే బాగుంది. లత తీసేసి ఏ లక్ష్మి పెట్టుకోవాలి, పేరే మార్చుకోవాలి. పేరు ఎప్పుడు ఏ టైంలో అయినా మార్చుకోవచ్చు సార్. పేరు మార్చుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. కాకపోతే పుట్టినప్పుడు పేరు పెట్టుకున్న దానికన్నా అంత ఫలితం ఉండదు, కానీ కొంత ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ బైబుల్ అందరూ మీరు చదివే ఉంటారు. అది జెనిసిస్ అంటే ఆది కాండము అంటారు. ఆది కాండం 17.3లో అబ్రహాం ఆస్క్డ్ గాడ్, ఐ వాంట్ ప్రొజినీ, నాకు పిల్లలు కావాలి అంటాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమే, అప్పుడు మీకు కూడా ప్రత్యక్షం అవుతాడండి, మీకు సిన్సియారిటీ ఉంటుంది. ఇప్పుడు కూడా అవుతాడు. నేను ప్రేయర్ చెప్తాను, చేయండి, మీకు వస్తుంది, తప్పకుండా ప్రేయర్ అవుతుంది. ఆయన అప్పుడు దేవుడు కనబడి మన శివయ్య లాగా ఎంతమంది కావాలి చెప్పు అని ఇచ్చేలా. అప్పుడు దెన్ గాడ్ టోల్డ్ చేంజ్ యువర్ నేమ్. దెన్ అబ్రహాం చేంజ్డ్ హిజ్ నేమ్ యాజ్ అబ్రహాం, హెచ్ పెట్టారు. 17.10లో సారాకి హెచ్ పెట్టారు. దెన్ దే గాట్ ది చైల్డ్. మనమంతా పుట్టాము. ఇవన్నీ ఆది కాండము 17.3 బైబిల్లో ఉంది, ఎవరైనా చూసుకోవచ్చు. అలా ఈ నేమ్ మార్చడం వల్ల ఫలితం ఉంటుంది. ఈ తానే వాళ్ళు
ఫ్యామిలీ లైఫ్లో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు ఆ తా తీసేస్తే ఫ్యామిలీ డెవలప్ అవుతుందండి. ఓకే. అంటే ఈ తా ఉండటం వలన హస్బెండ్కి రావాల్సినంత ఫలితాలు రాకపోవచ్చు. ఓకే. ఆయన క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్ రాకపోవచ్చు. క్వాలిఫికేషన్ తగ్గినట్టుగా శాలరీ రాకపోవచ్చు. ఈ తా తీసేసి పేరు పెట్టుకోండి. ఫ్యామిలీలో బాండేజ్ కూడా తక్కువగా ఉండదు. సో ఇప్పుడు వాళ్ళందరూ ఫోన్ చేస్తే మీరు పేరు మార్చేస్తారు తప్పకుండా విత్ ఫీజ్. ఫోన్ మోగదుగా. విత్ ఫీజు తప్పకుండా జీవితంలో ఛాన్సెస్ వస్తాయి. తర్వాత ఒక చోట ఆయన ఒక దుర్మార్గమైన జీవితం గడుపుతుంటాడు. వదిన్ని రేపు చేస్తాడు. అది ఆయన పేరు జే మీద వస్తుంది. ఎక్కడ? బైబుల్లోనే. ఓకే. జే మీద వస్తుంది. అప్పుడు ఎవరికైనా ఇప్పుడు శ్రీనివాసరావు గారు, మీరు శ్రీనివాస్ గారు, బిఎస్ రావు, మీరు నన్ను అందరూ మంచిగా పొగడాలని కోరుకుంటారు, కానీ తిట్టుకుంటే మీరు వెళ్తా ఉంటే తిట్టుకుంటా ఉన్నారనుకో, మీరు లోపల పశ్చాత్తాపడతారు. ఏ తప్పు చేసినా మనకు లోపల పశ్చాత్తాపం ఉంటుంది. పశ్చాత్తాపడతాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే అప్పుడు దేవుడు కనిపించి నీకేం పర్లేదు, నువ్వు పేరు మార్చుకో అంటాడు. పాలుగా మార్చుకుంటాడు. దెన్ ఈ బికేమ్ సెయింట్. 10 కమాండ్మెంట్స్ రాసి ఎవరు? 10 కమాండ్మెంట్స్ ఆయనగా మారతాడు. ఇప్పటికి కూడా మనం కీర్తించబడతాం. మరి కేఏ పాల్ అలా ఉన్నాడే మన కేఏ పాల్ ఈజ్ వెరీ గ్రేట్ మ్యాన్. ఇంటర్నేషనల్ మీకు అమిత్ షా ఇంటర్వ్యూ కావాలి అంటే మన చీఫ్ మినిస్టర్ గారికి కూడా 2-3 రోజులు పట్టచ్చు. మీరు పొద్దున్న ఫోన్ చేస్తే సాయంత్రం కల్లా కేఏ పాల్కి అమిత్ షా గారి ఇంటర్వ్యూకి తెలుసా మీకు? ఇప్పటికీ ఆయన చేసిన ఆ మీటింగ్ వైట్ హౌస్ ముందు మనకి తెలిసిన ఈ ప్రజాస్వామ్యంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఈ 100 ఏళ్ళు తీసుకుంటే ఆయన పెట్టిన మీటింగ్ వచ్చినంత మంది జనం ఇప్పటికి ఎవరికి రాలి. ఈజ్ వెరీ గ్రేట్ మ్యాన్. కాకపోతే కొంచెం టైం దశా పీరియడ్ కూడా ఉంటుంది. ఆ దశా పీరియడ్ వల్ల ఆయన ఇది అయ్యాడు. కానీ కేఏ పాల్ 2 ఇనిషియల్స్ ఉన్నవాడు. మనం ఇప్పుడు ఎందుకు పలుకున్నాము? ఆయన దగ్గర పవర్ లేకపోతే అందరు సుబ్బయ్య వెంకయ్య గురించి మాట్లాడలేదే, కేఏ పాల్ గురించే మాట్లాడాం. 2 ఇనిషియల్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఆయన గురించి చాలా ఇదిగా మాట్లాడాం. ఈజ్ వెరీ గ్రేట్, వెరీ గుడ్ స్పీకర్. మంచి ఇంగ్లీష్ మాట్లాడగలరు. ఆయనకి సొంత ఫ్లైట్, అమెరికన్ ప్రెసిడెంట్కి ఏ ఫ్లైట్ ఉంటుందో ఈ మెయింటైన్ సేమ్ ఫ్లైట్ ఎవరు మెయింటైన్ చేయగలరండి? ఎంత చీఫ్ మినిస్టర్ అయినా చేయలేరు. కాకపోతే కొంతమంది బాగా బతికిన వాళ్ళు చితికిపోతూ ఉంటారు. ఎందుకంటే దశ, ఆ దశలో కొంత వాళ్ళు తేల్చిన అంత, అంటే ఎవరైనా మంచి కన్సల్టెంట్ అంటే జ్యోతిష్య మునిమ ఇలాంటివి ఉంటాయి, ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు. వీళ్ళు పెట్టుకున్నా లేదో వాళ్ళ అడ్వైస్ ప్రకారం చేసుకోగలిగితే ఇది అవుతుంది. ఎంతటి పెద్దవాడైనా, నేను కూడా ఏలినాటి శని జరిగినప్పుడు సాడే సాతి అంటారు, నేను కూడా సఫర్ అయ్యాను. అవునా? లార్డ్ శివ ఆల్సో సఫర్డ్. ఈ ఏలినాటి శని కొన్ని పీరియడ్ అయినప్పుడు మనం అంటే పాతకాలంలో చేసి తెలియని పాపాలు ఉంటాయి, అవన్నీ కూడా ఏలినాటి శనిలో మనకి ఇది వస్తాయి. ఐ ఆల్సో సఫర్డ్ లైక్ దట్. కాకపోతే దాన్ని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. చాలా అంటే దైవ ప్రార్థన, దానం చేయటం, నిష్ఠగా ధర్మంగా ఉండటం, దేవుణ్ణి ప్రార్థించటం, ఇవన్నీ చేయటం వల్ల కొంత గ్రావిటీ తగ్గుతుంది. కానీ పూర్తిగా మాత్రం ఎవరు లార్డ్ శివ కూడా తప్పించుకోలేకపోయాడు. అలా ఆయనకి కొంచెం పీరియడ్ కొంచెం ఇదిగా ఉంది. అయినా ఇప్పుడు ఆయన వీడియో రిలీజ్ చేస్తే టక్ వేల మంది చూస్తారు. ఇప్పటికి కూడా వైరల్ అయిపోద్ది. వెంటనే ధైర్యంగా మాట్లాడగలిగిన కెపాసిటీ ఆయనకు ఉంది. అలా ఈ నేమ్ లేడీస్ పేర్లో మాత్రం తా ఉండకూడదు. రైట్. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్. బిడ్డ పుట్టగానే అమ్మాయిలకి ముఖ్యంగా తా లేకుండా పేరు పెట్టండి. మీరు సొంతగా పెట్టుకుంటున్నారు, పెట్టుకోండి, కానీ టీ లేకుండా పెట్టుకోండి. రైట్. గురుగారు, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో అంటే తెలుగు రాష్ట్రాన్ని వెళ్తున్న ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్స్ ఏమైనా చెప్పగలరా? అంటే ఇప్పుడు ఉదాహరణకు రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, ముఖ్యంగా మన రాష్ట్రంలో వీళ్ళ ముగ్గురు మధ్యనే నడుస్తుంది వ్యవహారం అంతా. సో వీళ్ళ బలాబలాన్ని విశ్లేషించగలరా? ఇవి డేట్ ఆఫ్ బర్త్ తో పాటుగా జాతకం కూడా చూడాలండి. ముఖ్యంగా ఆ అక్షరంతో ఉన్న వాళ్ళు చాలా జీవితంలో చాలా బాగా పైకి వస్తారు. మీరు ఎవరైనా రామారావు, రేలంగి, రాజనాల, రమణారెడ్డి, ఇలా రంగారావు గారు, ఇలా అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా వితౌట్ ఎనీబడి సపోర్ట్
ఏ పార్టీ లేకుండా ఇండివిజువల్గా ఎమ్మెల్సీ అయ్యారు కూడా ఫస్ట్, తర్వాత ఎమ్మెల్యే అయ్యారు, ఫస్ట్ జడ్పీటీసీ, ఎవరు ఇది పార్టీ లేకుండా, తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, చీఫ్ మినిస్టర్, యంగెస్ట్ చీఫ్ మినిస్టర్, యంగ్. అలా ఉండటం అనేది దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఓకే. అలా ఆయన డేట్ ఆఫ్ బర్త్ కూడా 8 ఉండటం వల్ల కొంత ఒక అపోజిషన్ ఇవన్నీ ఉంటాయి కానీ, బట్ 8 పుట్టిన వాళ్ళే మోస్ట్ ఆఫ్ ది జడ్జెస్, మోస్ట్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్, వీళ్ళందరూ కూడా 8 నెంబర్ పుట్టిన వాళ్ళే. ప్రెసిడెంట్ మన మోడీ గారు 17, కేసీఆర్ గారు 17, రాజశేఖర్ రెడ్డి గారు 8 జూలై. ఇలా అందరూ కూడా 8 పుట్టిన వాళ్ళు. 8 పుట్టిన వాళ్ళకి కొంత వ్యతిరేకత ఉంటుంది, కానీ 35 ఇయర్స్ దాటిన తర్వాత చాలా బాగా పైకి వస్తారు. వీళ్ళకి ముఖ్యంగా నా రీసెర్చ్ ప్రకారం 49 ఇయర్స్ రాగానే ఎక్కడ లేని అదృష్టం పుట్టుకొస్తుంది. అందువల్ల ఇప్పుడు మోడీ గారు కూడా చాలా చిన్న జీవితం నుంచి 49 రాగానే గుజరాత్ చీఫ్ మినిస్టర్ టక్ అప్పటి నుంచి దిగ్విజయంగా ఉన్నారు. కేసీఆర్ గారు కూడా 49 దాటిన తర్వాత, రాజశేఖర్ రెడ్డి గారు అప్పటి నుంచి చాలా చంద్రబాబు నాయుడు గారి కన్నా యాక్టివ్గా ఉండేవాళ్ళు పాలిటిక్స్. ఆయన చీఫ్ మినిస్టర్ కాలేకపోయాడు, 49 ఇయర్స్ తర్వాతే చీఫ్ మినిస్టర్ అయ్యాడు. కేసీఆర్ లేటుగా అయ్యారు. రేవంత్ రెడ్డి గారు 49 రాగానే ఇప్పుడు అయ్యారు. ఆయన 68, 67 ఏదో ఉంది డేట్. అలా ఎవరైనా కానీ 8 పుట్టిన వాళ్ళు ధర్మంగా ఉంటారు, న్యాయంగా ఉంటారు, ప్లస్ బేదలంటే కొంచెం ఉంటుందండి. అందుకనే రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, బేదలు. ఆయన మోడీ గారు కూడా బేదలకి చాలా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అందరికి బేదలు మూసి క్లియర్ చేస్తే వాళ్ళందరికీ మంచి ఇల్లు ఇవ్వండి అని అంటున్నారు. లైక్ దట్ వీళ్ళందరికీ బేద బిక్కి ఇదన్నీ ఉంటుంది, మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి. అందువల్లే వాళ్ళు రాణించగలుగుతారు. మోస్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్ 8 కానీ 17 కానీ 26 కానీ పుడతారు. మోస్ట్ ఆఫ్ ది జడ్జెస్ 8 కానీ 17 కానీ 26 పుట్టడం కానీ డెస్టినీ నెంబర్ 8 కానీ వండుతుంది. వాళ్ళు న్యాయం చెప్తే నెంబర్ అంటే లక్కీ నెంబరేనా, మొత్తం కూడితే వచ్చే నెంబర్. లక్కీ నెంబర్ ఇస్ డిఫరెంట్, అది తర్వాత చెప్తాను. అలా చేయటం వల్ల 8 నెంబర్ ఉండటం వల్ల ధర్మాన్ని ధర్మదేవత చెప్పినట్టుగా ఉంటుంది. లైక్ దట్. అలా ఈ 8 నెంబర్ అనేది డెస్టినీ నెంబర్ అంటే అన్ని కూడితే వచ్చే, అన్ని డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడితే వచ్చేది డెస్టినీ నెంబర్. అది 8 వస్తే ధర్మంగా వాళ్ళు జనరల్ గా MBA చేస్తారు, తర్వాత లా చేస్తారు, కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్ చేస్తారు, కొంతమంది అకౌంట్స్ లో పనిచేస్తారు, కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, AG ఆఫీస్, ఇలాంటి అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు. సూపర్. సో ఇప్పుడు లక్కీ నెంబర్ చెప్పండి. అసలు చాలా మంది మన లక్కీ నెంబర్ ఏంటి అని ఎవరికి అర్థం కాదు. ఏంటి అసలు లక్కీ నెంబర్ ఏంటి? డెస్టినీ నెంబర్ కాకుండా ఇది ఎట్లా డిఫరెంట్? లక్కీ నెంబర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఎవరిదో ఒకటి నాది రాద్దాం. 87/1957. నేను కూడా 8వ తారీఖే పుట్టాను. 8, 7, 15, 25, 30, 37. నా డెస్టినీ నెంబర్ 37. అంటే 3 + 7 1. అందువల్లే నేను చాలా యంగ్ ఏజ్లో 83 ఆ ప్రాంతంలో డక్కన్ క్రానికల్ ఆర్టికల్ రాశాను. తర్వాత 95 నుంచి టీవీలో చేస్తానున్నాను. అప్పుడు కేబుల్ టీవీ ఉండేది. తర్వాత ప్రెస్టేజియస్ ఈటీవీలో చేశాను. సాక్షిలో 5 ఇయర్స్ ఆర్టికల్ రాశాను. అన్ని టీవీలోనూ చేశాను. అదృష్టవశాత్తు మీరు కూడా పరిచయం అయ్యారు. మీకు ఇప్పుడు మైలేజ్ ఎక్కువ. అన్ని టీవీలో చేయటం, మీ దాంట్లో చేయటం ఒక ఇది. ఎస్. దీనికి ఈ బర్త్ నెంబర్కి ఫ్రెండ్లీ నెంబర్లు ఉంటాయి. ఈ 8కి 5, 6 బాగా ఫ్రెండ్లీ నెంబర్స్ అండి. ఈ 1కి 1 నెంబరు, 5 నెంబరు, 9 నెంబరు ఫ్రెండ్లీ నెంబర్స్. ఈ 8కి ఇక్కడ 5, 6, డెస్టినీ నెంబర్కి 1, 5, 9. ఈ రెండిట్లోనూ ఫ్రెండ్లీ నెంబర్ 5.
ఓకే. ఈ 5 నెంబర్లో కనుక నేను అన్ని చేస్తే దిస్ ఇస్ మై లక్కీ నెంబర్. అంటే బర్త్ నెంబర్కి ఫ్రెండ్లీ నెంబర్స్, డెస్టినీ నెంబర్కి ఫ్రెండ్లీ నెంబర్లో ఉంటే ఆ ఫ్రెండ్లీ నెంబర్లో కామన్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఇక్కడ దీనికి 5 6 1 5 9 5, దిస్ ఈజ్ వెరీ గుడ్. ఓకే. ఈ 5 నెంబర్ కనుక నేను తీసుకోగలిగితే లక్కీ నెంబర్ ఫోన్ నెంబర్ కానీ ఏ కారు నెంబర్ కానీ ఏ నెంబర్లు తీసుకున్నా అందువల్ల మా కార్ నెంబర్ 4100. ఓకే. అన్ని వాళ్ళకి ఇదే ఉంటుంది 5 నెంబర్. దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు మాకు. ఓకే. పెట్రోల్ అయిపోవటం కానీ రిపేర్లు రావటం కానీ ఏమి ఉండవు. అలా లక్కీ నెంబర్ తీసుకుంటే చాలా బాగా ఉంటుంది. దిస్ ఇస్ ద లక్కీ నెంబర్. ఎంత ఉంటుంది సార్ మీది 11/1975. అవును. మీ బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 24 6. మీకు 1 6 మంచి నెంబర్లే, మీరు 6 నెంబర్ తీసుకోవచ్చు. ఓకే. నేను మామూలుగా 7 అనుకుంటుంటా, నేను ఊరికే నాకు ర్యాండమ్ గా నాకు నచ్చుతుంది అనుకుంటా. మీరు అది అంటే 1 రాత్రి పుట్టారు, మీరు తెల్లవారుజామున మధ్యాహ్నం పుడితే మీకు 7 కన్నా అంటే 7, ఎందుకంటే మీరు స్పిరిచువల్ లైన్ లో ఉన్న వాళ్ళకి 7 నెంబర్ ఆటోమేటిక్ గా వస్తుంది. వాళ్ళకి దాని మీద 7 నెంబర్ ఈ స్పిరిచువల్ నెంబర్. మీరు దీనికి 1కి 6కి 6 నెంబర్ కానీ 2కి ఫ్రెండ్లీ నెంబర్ అయిన 5 నెంబర్ కానీ తీసుకుంటే మీకు చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు కన్నా మీ అదృష్టం మల్టిపుల్ అవుతుంది. అలా బర్త్ నెంబర్కి డెస్టినీ నెంబర్కి ఉన్నట్టుగా తీసుకోవాలి. అలా తీసుకుంటే అది లక్కీ నెంబర్. ఆ లక్కీ నెంబరు అన్నిటికీ ఉపయోగించవచ్చు. ఏ కార్యక్రమం చేసినా ఈ నెంబర్లు ఉపయోగించడం వల్ల చాలా మంచి డెవలప్మెంట్ అవుతుంది. అది ముఖ్యంగా చూడండి జాగ్రత్తగా. అంటే ఇప్పుడు అంటే మనకి ఈజీగా వచ్చింది కానీ కొన్ని టిపికల్ నెంబర్స్ వస్తాయి. 4 నెంబర్ వచ్చింది అనుకో, బర్త్ నెంబర్ 4, డెస్టినీ నెంబర్ 4 వస్తుంటది. వీళ్ళ లైఫ్ కొంచెం టిపికల్ గా ఉంటుంది. మంచి న్యూమరాలజిస్ట్ వీళ్ళని 1వ నెంబర్లో పేరు పెడితే ఒక అద్భుతంగా ఉంటుంది. ఎక్కడికో రీచ్ అయిపోతాడు సడన్ గా, టక్ 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 లైఫ్. నేను చాలా మందిని చూశాను నా దగ్గరకు వచ్చినాక, జాబులు లేక చాలా కష్టపడుతున్నారు, ఇంట్లో తండ్రి తిడతాడు, భార్య వల్ల ఇది ఇలాంటి వాళ్ళని వచ్చినాక నేను జనరల్గా 37 మంచి నెంబరు, నేను 37కి ప్రిఫర్ చేస్తాను. ఓకే. ఈ 37 నెంబర్లో పేరు పెట్టాను. టక 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 ఒక 4 లక్షలు 4.5 లక్షలు శాలరీ ఉన్న కుర్రవాడు విత్ ఇన్ 3 ఇయర్స్లో 32 lakhsకి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు అవి కూడా 2 ఏళ్ళు అవుతుంది. వాళ్ళు ఇప్పుడు 38కో 36కో వచ్చి ఉంటాడు. అలా కొన్ని ఉంటాయండి. కొన్ని చోట్ల 1 నెంబరు డెస్టినీ నెంబర్ ఉంటుందండి. ఓకే. వీళ్ళకి 1 నెంబర్ పెట్టొచ్చండి. సడన్ గా బాగా పైకి వెళ్ళాలి, మోడీ లాగా చిన్న స్టేజ్ నుంచి అంత దూరం ఎలా అంటే చాలా మంది పెట్టరు. కానీ 1 బర్త్ నెంబరు డెస్టినీ నెంబర్ 1 ఉంటే వీళ్ళకి జనరల్ గా 1 నెంబర్ పెడతారు, 5 నెంబర్ పెడతారు. కానీ నా రీసెర్చ్ ప్రకారంగా నేను కూడా కొంతమందికి ప్రయోగం చేశాను. 4వ నెంబర్లో పేరు పెడితే అణువాయువు ప్రస్తుతం ఇదేంట అయినట్టుగా ఎక్కడికో వెళ్ళిపోతారు. ఈ వెంచర్ ఎవరు చేయలేరు. ఇది నా రీసెర్చ్లో నాకు తెలిసింది. 1 వాళ్ళకి 1లో పెట్టడం కానీ 5లో పెట్టడం కానీ 9లో పెట్టడం కానీ జనరల్గా న్యూమరాలజీ చేస్తారు. ఓకే. అదే వాడి జీవితం చాలా బాగా ఇదవ్వాలి అంటే, ఒక్కసారిగా డెవలప్ అవ్వాలంటే 4 నెంబర్లో పెడితే రాహు ఎంత ఇస్తాడంటే అంత చాలా చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ 6 నెంబర్ అంటారు కదా, ఆయన నేను చెప్పాను 8 నెంబర్ పుట్టిన వాళ్ళకి 6 ఈజ్ వెరీ వెరీ గుడ్. అందుకని 4 ఆర్లు అప్పుడెప్పుడో నేనే ఎవరికో వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళకి చెప్పాను. అది చాలా మందికి నేను 4 ఆర్లు సర్చ్ చేస్తుంటాను. అదేంటి మళ్ళీ 4 ఆర్లు అంటే చాలా బాగా ఉంటుంది. 6 నెంబర్ సుఖమైన జీవితం, మంచి నీట్ గా ఉంటుంది. ఎంత బండి పాతదైనా కూడా కొత్తగా కనిపిస్తుంటుంది. అందువల్ల చాలా మందికి నేను చాలా వరకు 6 and 5 చాలా మంది పెట్టుకోవచ్చు. అది చెప్తే చాలా మంది అంటే అమ్మ 80 లక్షలు అయిద్దండి, 80,000 అయిద్దండి, 90,000 అయిద్దండి అంటుంటారు. అలాంటి వాళ్ళకి 006 లేదంటే 600 అట్లా అవి కూడా ఎలా పెట్టుకున్నా కూడా చాలా బాగా 6 నెంబర్ ఎక్కడ ఉన్నా సరే బాగుంటుంది.
వెహికల్ నెంబర్లో వేరే వేరే ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి. Okay. అది చాలా జాగ్రత్తగా వెహికల్ నెంబర్ పెట్టాలి. ఎందుకంటే యాక్సిడెంట్ కాకుండా, కరెక్ట్. చాలా బాగా రిపేర్లు రాకుండా, మధ్యలో ఆగిపోకుండా దానికి అలాగే నెంబర్ ఉంటుందా మళ్ళీ? నెంబర్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా నెంబర్ కరెక్ట్గా తీసుకోగలిగితే, అంటే మీరు పరిశోధించారా ఈ మధ్య ఎక్కువ యాక్సిడెంట్ అయిన వెహికల్స్ ఏమైనా చెక్ చేశారా? ఎప్పుడో ఇచ్చేసి దీంట్లో వెహికల్ నెంబర్స్ అనే ఒక చాప్టర్ రాశారు. అవునా? ఓకే. చాప్టర్ రాశారు. ఓకే. దాంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్లు అయితే మిస్ అయినాయో ఆ మిస్ అయిన నెంబర్లు దాంట్లో వచ్చేటట్టుగా కొన్ని నెంబర్లు ఉన్నాయి. రైట్. ఇప్పుడు వెహికల్స్ నెంబర్, వెహికల్ నెంబర్ రైట్, ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అవును. రోజు నాకు 10-15 కాల్స్ అన్న వస్తాయి, నేను Vehicle వెహికల్ numbers. తీసుకున్నాను అని. అప్పుడు వెహికల్ తీసుకున్నప్పుడు ఎవరి పేరున రిజిస్టర్ అవుతుందో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, అచ్చా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్లో మళ్ళీ అంటే బర్త్ డేటు, డెస్టినీ నెంబర్. ఓకే. సపోజ్ ఇవాళ డేట్ తీసుకుందాం. ఇవాళ డేటు 13/11/2025. ఓకే. 13 ఇక్కడ 1 ఉంది, 3 ఉంది, 1 1 2 2 5 ఉన్నాయి. ఇది కూడితే 4 5 6 6 9 6 9 15 అంటే 6 6 కానీ నేను ఇందా చెప్పినట్టుగా 3 నెంబర్ ఉంటుంది కాబట్టి 1 నెంబర్లో కానీ అంటే 4 డిజిట్స్ కూడితే అంటే 34 65 ఉంటుంది కదా. సపోజ్ 4 డిజిట్స్ 3 4 7 7 6 13 13 5 18 ఇలా వస్తుంది. ఈ నెంబర్కి కంపాటబిలిటీగా ఉండాలి. ఓకే. అంటే ఇది కనుక డేట్ ఆఫ్ బర్త్ అయితే రైట్, బర్త్ నెంబర్కి డెస్టినీ నెంబర్కి కంపాటబుల్ ఫ్రెండ్లీ నెంబరు వెహికల్ నెంబర్లో ఉండాలి. దీనికి ఫ్రెండ్లీ 13కి 1 పెట్టుకోవచ్చు, దీనికి 6 పెట్టుకోవచ్చు. ముఖ్యంగా జనరల్గా వెహికల్ తీసుకునే వాళ్ళు 35 ఇయర్స్ ఎబోవ్ ఉంటారు జనరల్గా మోస్ట్ ఆఫ్ చిన్నపిల్లలు 18 ఇయర్స్ వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ 6 నెంబర్ వచ్చింది కాబట్టి 6 నెంబర్ తీసుకోవచ్చు. అంటే 4 డిజిట్స్ కూడితే 6 నెంబర్ వచ్చేటి తీసుకోండి. దాంట్లో 3 నెంబర్ ఉండకూడదు, 7 నెంబర్ ఉండకూడదు, 8 నెంబర్ ఉండకూడదు. ఈ 3ని అవాయిడ్ చేయగలిగితే మీరు ఎవరినైనా చూడండి, ఎడం పక్కన కొట్టుకుపోతా ఉంటుంది గోడలకి గీళ్ళకి ఈ నెంబర్లు ఉంటాయి. 3 నెంబర్ ఉంటే ముందు బాయినట్టు ఏదో అని గుద్దుతా ఉంటాడు. ముందు పక్కన నెంబర్ ప్లేట్ దగ్గర అక్కడంతా గీసుకొని అవన్నీ ఉంటాయి, బాయినట్టు కూడా గీసుకొని ఉంటుంది. ఇది ఈ 7 నెంబర్ ఉండటం వల్ల లెఫ్ట్ హ్యాండ్ గీసుకొని పోతూ ఉంటుంది. డ్రైవర్ ఇటు పక్క ఉంటుంది, ఇది గీసుకొని ఏ గోడకు ఆనించుకుంటా గీసుకుంటా పోతా ఉంటుంది. 8 నెంబర్ ఉన్నప్పుడు డ్రైవర్ పక్కన గీసుకుంటా పోతా ఉంటుంది. అలా ఈ 3 నెంబర్లు అవాయిడ్ చేస్తూ 6 నెంబర్ వచ్చేటట్టు తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. కొన్ని బళ్ళు ఎక్కితే వాసన. 3 7 8 అనేది టోటల్ కూడితే రాకుండా అందులో నెంబర్ 4 డిజిట్స్ లో ఈ నెంబర్లు ఉండకూడదు, ఆ నెంబర్లు ఉండకూడదు. అంటే 3 7 8 నెంబర్లు లేకుండా తీసుకోండి, ఒక అద్భుతంగా ఉంటుంది. బండికి 6 నెంబర్ తీసుకుంటే చాలా ఎవడు మనం తొడవకపోతే పక్కన తోటలో దూసిపోతాడు ఆ బండి అనుకోని. దాంట్లో వాసన సువాసన మీరు పెట్టకపోయినా డ్రైవర్ సొంత డబ్బులతో అన్నా ఏదో ఈ రూమ్ ఫ్రెషనర్లు అంటుంటాయి, కార్ ఫ్రెషనర్ పెట్టి వెళ్తాడు. చాలా కొన్ని అయితే లోపల కూర్చోగానే కంపు కొడుతుంటాడు. ఈ 3 7 8 ఆ డెస్టినీ నెంబర్కి చాలా మంది ఏంటంటే ఏ నెంబర్ అయితే ఉందిలే అక్కడ క్యూలో నుంచొని ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ తీసుకుంటారు. అలా కాకుండా ఒక 5,000 మినిమం ఉంటుంది, అది తీసుకొని కారు కొన్నప్పుడు 5,000 పెట్టొచ్చులేండి. పెడతారు. ఒక 100 కోట్ల రూపాయలు కొడుకుని కానీ ఒక 10,000 పెట్టి పేరు పెట్టించుకోరు. కొడుకు 100 సంవత్సరాలు సంపాదిస్తాడు సార్, వాడు ఎంత సంపాదన ఎంత వంశాన్ని నిమ్ముతాడు. ఒక 10,000 పెట్టి పేరు పెట్టించుకోండి అమ్మా ఎందుకండి అని వాళ్ళే పెట్టుకుంటారు, నానా కష్టాలు పడుతున్నారు. కొంతమంది ఎంత టాలెంట్ ఉన్నా కూడా నేమ్ బాగోపోతే వాళ్ళకి తగినట్టుగా చదువుకి తగ్గట్టుగా జాబులు రావండి. నేను చూశాను ఎంటెక్ చదివిన వాళ్ళు కూడా గ్యాంగ్ మెన్, రైల్వేలో గ్యాంగ్ మెన్ గా చేరిన వాళ్ళని చూశాను.
బీటెక్ చదివిన వాడు ఐఆర్ఈఎస్ ఇంజనీరింగ్ సర్వీస్లో సెలెక్ట్ అయిన వాడు, పేరు బాగా ఉంటాయి. ఓకే ఓకే. దాంతోపాటు సిగ్నేచర్ కూడా చాలా ముఖ్యం. సిగ్నేచర్ నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాం. సో ఇప్పుడు ఫోన్ నెంబర్లు, చాలా మందిలో నా ఫోన్ నెంబర్ వల్లే నా జీవితం నాశనం అయిందనే వాళ్ళు కూడా ఉన్నారు. అది చాలా ట్రాష్ అండి. అవునా? వెరీ గుడ్, సూపర్, మంచి మాట చెప్పారు. ఇప్పుడు చాలామంది ప్రతి ఎక్కడ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా ఫోన్ నెంబరు అని. అవును. ఇది ఈ న్యూమరాలజీ ఎప్పుడో క్రీస్తుపురం స్టార్ట్ అయిందండి. బాబిలానియాలో స్టార్ట్ అయింది. అప్పుడు ఫోన్లు ఉన్నాయా? ఇది ఏంటంటే కొంచెం పైత్యం చేర్చి అంతేనా న్యూమరాలజిస్టులు అందరూ కూడా బాగా దాని మీద రీసెర్చ్ చేయకుండా నోటికి ఏది వస్తే అది చెప్పేస్తున్నారు సార్. దీంట్లో ఎఫెక్ట్ ఉంటుందండి. ఈ 10 డిజిట్స్ ఉంటాయండి. ఓకే, 10 డిజిట్స్ మనకి డేట్ ఆఫ్ బర్త్లో 8 డిజిట్స్ ఉంటాయండి. 8 డిజిట్స్ ఉంటాయి. అంటే దీంట్లో ముఖ్యంగా బర్త్ నెంబర్కి డెస్టినీ నెంబర్కి, ఇందా నేను లక్కీ నెంబర్ చెప్పాను, ఫ్రెండ్లీ నెంబర్, ఆ ఫ్రెండ్లీ నెంబర్ వచ్చేటట్టుగా ఈ 10 డిజిట్స్ యాడ్ చేస్తే వచ్చే నెంబర్ చాలా ముఖ్యం. అర్థం కాలేదు గురుగారు. ఇప్పుడు 9618090786 ఉందనుకోండి. ఈ 10 డిజిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా కానీ ఆ నెంబర్ తీసుకుంటే ఈ బర్త్ నెంబర్కి డెస్టినీ నెంబర్కి అనుసంధానంగా ఫ్రెండ్లీగా ఉండాలి. బర్త్ నెంబర్ అంటే మొదటి సపోజ్ ఈ బర్త్ నెంబర్ 8 అనుకోండి, డెస్టినీ నెంబర్ 1 అనుకోండి. ఇదంతా 9, 6, 15, 15, 16, 24, 33, 40, 48, 54. ఇది ఇప్పుడు బర్త్ నెంబర్ 8కి ఫ్రెండ్లీ నెంబర్ కాదు, కానీ డెస్టినీ నెంబర్ 1కి 9 ఫ్రెండ్లీ. ఓకే, అందువల్ల ఇది చేసుకోవచ్చు. బర్త్ నెంబర్కి డెస్టినీ నెంబర్కి సపోజ్ ఈ రెండుకి ఈ ఫ్రెండ్లీ నెంబర్ 5 ఇందాక చెప్పినట్టు. ఈ 5 నెంబర్లో కనుక ఏదైనా కానీ ఏ 41, 50, 59 వచ్చినట్టు తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. తర్వాత ఈ నెంబర్ తర్వాత ఈ నెంబర్ ఉండకూడదు, ఈ నెంబర్ తర్వాత 0 ఉండకూడదు, ఇవన్నీ కూడా ట్రాష్. అంతేనా? ఈ నెంబర్కి నెక్స్ట్ నెంబర్కి ఫ్రెండ్లీగా ఉంటే బాగుంటుంది. 9 తర్వాత 6 ఉంది అనుకోండి, 9కి 6కి ఫ్రెండ్లీ ఉంటుంది. 6 తర్వాత 1 కొంచెం స్పిరిచువాలిటీ ఉంటుంది. 1 తర్వాత 8 అంత గొప్పగా ఉండదు, కొంచెం మదన పడుతూ ఉంటారు. తర్వాత 9 తర్వాత 9 ఈజ్ వెరీ గుడ్ నెంబర్. 9 తర్వాత 0, 9 మల్టిప్లై అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఇది చాలా కాంప్లికేట్ కదా గురూజీ. కాంప్లికేట్. అందుకనే ఏదైనా స్పెషలిస్ట్ని ఏదో కొంత ఫీజు ఇచ్చి వాడు 40-45 ఏళ్ళ నుంచి అదే పనిలో ఉంటాడు. కాబట్టి ముఖ్యంగా ఎవరిని కలవకుండా చేస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడుకోండి. డేట్ ఆఫ్ బర్త్లో బర్త్ నెంబర్ చూడండి, డెస్టినీ నెంబర్ చూడండి, ఈ రెండిటికి లక్కీ నెంబర్లో తీసుకోండి. లేదా ఈ డెస్టినీ నెంబర్ ఎంత ఉంటే సపోజ్ 5 ఉంటే ఈ 10 డిజిట్స్ కూడితే 5 నెంబర్ వచ్చేటట్టు చూసుకోండి. ముఖ్యంగా డెస్టినీ నెంబర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సపోజ్ డెస్టినీ నెంబర్ 6 ఉంది అనుకోండి, 6 ఏ డెస్టినీ నెంబర్ ఉంటే ఈ చివరి డిజిట్స్ కూడా అది తీసుకోండి. అంటే మొత్తం డెస్టినీ నెంబర్ కూడితే 5 వచ్చింది అనుకోండి, 5 చివరి నెంబర్ 5 తీసుకోండి, మొత్తం కూడితే 5 తీసుకోండి. 6 ఉంటే చివరి నెంబర్ 6 తీసుకోండి, మొత్తం కూడితే 6 వచ్చేది తీసుకోండి. 7 ఉంటే 7 తీసుకోండి, మొత్తం వాళ్ళు యోగా మెడిటేషన్ మనం అడిగినట్టు ఇవ్వడు కదా సార్. ఎట్లా అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలా నెంబర్లు? 6,000, 5,000, 7,000, 11,000, 12,000 పెట్టి తీసుకుంటున్నారు. కొంతమంది లక్షల్లో పెట్టి తీసుకుంటున్నారు. ఇస్తారా? అట్లా ఇస్తారు. ప్రతి ఒక్కరికి మాకు ఈ నెంబర్లు కావాలని ఏంటంటే మనకు వాళ్ళు 10-15 నెంబర్లు ఇస్తారు. దాంట్లో మనం లెక్కేసుకొని మనకి డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ నెంబర్కి లక్కీ నెంబర్ తీసుకుంటే పర్లేదు. లేదా మొత్తం డేట్ కూడుకుంటే వచ్చే డెస్టినీ నెంబర్కి ప్రకారంగా సపోజ్ 1 అక్టోబర్ 2025 పుట్టాడు అనుకుందాం. ఆయన ఫోన్ తీసుకోవాలి. ఈయన బర్త్ నెంబర్ 1, 2, 4, 4, 4, 6, 6, 5, 11.
ఈ మొత్తం కూడితే 1, 2కి 3 నెంబర్ తీసుకోవచ్చు, 6 నెంబర్ కాదు 7 నెంబర్ తీసుకోవచ్చు, 1 నెంబర్ తీసుకోవచ్చు, 2 నెంబర్ తీసుకోవచ్చు. ఇలాంటి కొంచెం కాంప్లికేటెడ్ ఉన్నప్పుడు స్పెషలిస్ట్ తీసుకోవాలి. దాంట్లో ఉన్న నెంబర్లు కూడా కొంచెం దీనికి తగ్గట్టుగా డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్ మిస్ అయిందో ఆ నెంబర్ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ చాలా నెంబర్లు మిస్ అయ్యింది, 2 మిస్, 3 మిస్ అయ్యింది, 4 లేదు, 6 లేదు, 7 లేదు, 8 లేదు, 9 లేదు. అసలు 2025 సెంచరీలో పుట్టిన వాళ్ళందరికీ 9వ నెంబర్ లేదు. 9వ నెంబర్ లేకపోవటం వల్లే ధైర్యము సాహసము లేదు. ఇదివరకు 1999 వరకు పుట్టిన వాళ్ళకి నేను వేయి తోపు అని కర్ర తీసుకొని బయటికి రాగలిగి. ఇప్పుడు ఎవడు కొట్లాటలు కానీ కొట్టుకోవటం కానీ ఇచ్చేయడం కానీ లేదు. ఏదన్నా కనిపెడితే ఆల్ఫా ఎడిసన్, బల్బు నేను కనిపెట్టాను, టీవీ నేను కనిపెట్టాను, రేడియో నేను కనిపెట్టాను అంటారు. ఇప్పుడు 2000 వచ్చిన తర్వాత దిస్ ఇస్ నేను ధైర్యము సాహసం. ఇప్పుడు ధైర్యం ఎవరికి లేదు. ఈ 2000 తర్వాత పుట్టిన వాళ్ళకి ఈ 9 లేకపోవటం వల్ల 2 అనేది అందువల్ల ఏదైనా డ్రగ్ కనిపెడితే ఆయన ఎవరో కాదు, ఏ రెడ్డి ల్యాబ్స్ కనిపెట్టారండి, లేకపోతే లారెస్ ల్యాబ్స్ వాళ్ళు కనిపెట్టారండి, లేకపోతే నాట్కో వాళ్ళు కనిపెట్టారండి. ఏదైనా వస్తువు కనిపెట్టినా ఇప్పుడు ఇదివరకు నోబెల్ ప్రైజులు కూడా సింగిల్గా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు గ్రూపులుగా ఇస్తారు, 2-3 కల్పిస్తున్నారు. అలా ఈ 2000 శతాబ్దంలో పుట్టిన వాళ్ళందరికీ 9 నెంబర్ మిస్సింగ్. దాంట్లో అందువల్ల ఈ ఫోన్ నెంబర్ లాంటిలో జనరల్గా ఇప్పుడు అందరికీ 9తోనే సీరియస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్తో తీసుకుంటే వాళ్ళల్లో కొంచెం ఒక ధైర్యాన్ని వచ్చినట్టు ఉంటుంది. ఈ ఫోన్ నెంబర్ కూడా కొంచెం జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి ఆ నెంబర్లు కంపాటబిలిటీగా ఉండేట్టుగా చూసుకొని జాగ్రత్తగా తీసుకోగలిగితే తప్పకుండా డెవలప్మెంట్ ఉంటుందండి. కొంతమంది ఏదో ఈ నెంబర్ తీసుకున్నాక నాకు అది జరగలేదు, అవన్నీ ఉత్తమ మాటలు ఉంటుంది. వాళ్ళ జాతకం కూడా బాగుండాలి. జాతకం బాగుంటే ఆటోమేటిక్గా మంచి నెంబర్. ఎక్కడన్నా ఒకవేళ ఫోన్ నెంబర్ తీసుకోవాలంటే ముందు మీ దగ్గరకు వచ్చి జాతకం చెప్పగలిగేది మీరే, గ్రాఫాలజీ చెప్పగలిగేది మీరే, న్యూమరాలజీ చెప్పేది మీరే, వాస్తు చెప్పేది మీరే. ఇన్ని తెలిసిన వాడు మీ దగ్గర రాకుండా నేను ఒక్కరి దగ్గరికి ఎందుకు పోతాను? వాళ్ళ వివేకం, వాళ్ళు చాయిస్ చూస్ అలాంటి వాళ్ళు తీసుకోగలిగితే, మంచి నెంబర్ తీసుకోగలిగితే తప్పకుండా ఇన్కమ్ పెరుగుతుంది. మీలాంటి బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మంచి నెంబర్ తీసుకోగలిగితే బిజినెస్ మల్టిప్లై అవుతుంది, ఇన్కమ్ గ్రోత్ ఉంటుంది. సార్ నెక్స్ట్ నా నెంబరు మిమ్మల్ని అడిగి మీకు ఫీజు ఇచ్చి మళ్ళీ తీసుకుంటారు. అలా చేసుకోండి. ఎవరైనా సరే ఇప్పుడు ప్రతి వాళ్ళు 2-3 ఫోన్లు మెయింటైన్ చేస్తారు. ఆ 2-3 ఫోన్లు కూడా జాగ్రత్తగా దీని ప్రకారంగా ఉండగలిగితే చాలా బాగా ఉంటుంది. రైట్ గురుగారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు చెప్పారు. సో గురుగారు ఇక్కడ నుంచి ఒక సిరీస్ లాగా, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ మీద, ఇప్పుడు అన్నీ ఒక్కొక్క దాని గురించి కొంచెం కొంచెం చెప్పారు కదా, ఇక్కడ నుంచి ఒక్కొక్క సబ్జెక్టు మీద పూర్తి స్థాయిలో మీకు ఆయన యొక్క విజ్ఞానాన్ని అంతా మన ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఏం చెప్పబోతున్నాం గురుగారు? నెక్స్ట్ మ్యారేజ్ అండి, మ్యారేజ్ డేట్స్ అండ్ మ్యారేజ్ కంపాటబిలిటీ. సూపర్ సబ్జెక్ట్. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కూడా నడుస్తుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. సో ఈ శుక్రవారం ఇది వస్తే నెక్స్ట్ శుక్రవారం మ్యారేజ్ కంపాటబిలిటీ మీద ఎపిసోడ్ ఉంటుంది. కాబట్టి కీప్ వాచింగ్ కొలుగురు టీవీ. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.